అంటే ఒక సమస్య నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత, ఒక ఇబ్బంది నుండి దేవుడిని తప్పించినప్పుడు, దేవుడు నీ జీవితంలో ఒక మేలు జరిగించినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశావు, అనారోగ్యం వచ్చినప్పుడు రోగశయ్య మీద ప్రార్థన చేసావు, ప్రభువా నన్ను స్వస్థపరచని. ఒక ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేసావు, ప్రభువా నాకు మేలు చేయమని. వ్యాపారం నష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసావు, దేవా మాకు ప్రయోజనాన్ని చేకూర్చమని. బిడ్డల కోసం ప్రార్థన చేసావు, సంతానం కోసం ప్రార్థన చేసావు. వాట్ ఎవర్ మేబీ ద థింగ్ దట్ యు ప్రేడ్ ఫర్, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థన అంగీకరించబడిన తర్వాత, ఆ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత దేవునికి స్తుతిగానము చేయటం మనం ఏం చేయకూడదు, మరిచిపోకూడదు. బైబిల్ చెబుతా ఉంది, నువ్వు బ్రతుకున్నట్లుగా దేవునికి ఏం చేయాలా, గానము చేయాలా. ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయన గణపరచండి. ఉందా దేవుని స్తుతించే అనుభవం ఇలా ఉందా? అనుదినము కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు ఆయన జరిగిస్తున్నాడు.